ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగడానికి సమాచార హక్కు చట్టం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రే వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్రే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా సమాచార హక్కు చట్టం పౌరులకు ప్రభుత్వ జవాబుదారితనాన్ని ప్రశ్నించే హక్కును కల్పిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, పోలీస్ అధికారులు క్రమశిక్షణ, నిష్పక్షికత, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి సంస్థ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఎర్రమాద కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు ఆర్టీఐకి ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు గుండకండ సుందరెడ్డి గారు, ఈ కార్యక్రమం చక్కగానే కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి గారు కోఆర్డినేట్ చేసుకుని ముకుందరెడ్డి గారు మిగతా పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజలకు హక్కులు కల్పిస్తూ కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలన్నీ ఫైనల్గా అవినీతిని నిర్మూలించాలి ఈ దేశంలో అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యమైన చట్టం సమాచార హక్కు చట్టం. ఇలాంటి చట్టాల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. అవగాహన పెంచినట్లయితే ఈరోజు అవినీతిని నిర్మూలించేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈరోజు పోలీసుల విషయానికి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారులకు నిష్పక్షపాత కలిగి ఉండి నిజాయితీతో పనిచేసి సేవా దృక్పథం కలిగినటువంటి అధికారులకు ఉన్నట్లయితే పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. ఆ ప్రజల్లో కలిగే విశ్వాసం, నమ్మకమే ఈరోజు పోలీస్ బలం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణలో, అదేవిధంగా ప్రజల హక్కులు కాపాడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. అందుకు ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పోలీసులను పారదర్శకంగా వ్యవహరించేందుకు, ప్రజల హక్కుల పరిరక్షణకు పోలీస్ కంప్లైంట్ అథారిటీ కృషి చేస్తూ ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో నేను తెలియజేస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట విచ్చేసిన సందర్భంగా వారిని సమాచార హక్కు వికాస్ సమితి సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏ విధమైన సేవలు ప్రజలకు అందిస్తున్నాయో విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సమాచార హక్కు వికాస్ సమితి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు వినతి పత్రం స్వీకరించి తప్పకుండా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చేసే సేవల గురించి విస్తృతంగా అవగాహన సదస్సులు ఎన్జిఓ ఆర్గనైజేషన్లు నిర్వహించాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ప్రజల హక్కులకు భంగం కలిగిన క్రమంలో పోలీసు వారిపై ఫిర్యాదు చేసే విధంగా ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా వారి సేవలు అందించే విధంగా ఉండాలని కోరడం జరిగింది. ఆ విధంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ రాష్ట్రంలో పనిచేసి మంచి పోలీసింగ్ ద్వారా సుపరిపాలన అందాలని కోరుకోవడం జరిగింది.